నెట్టింట ఎక్కువ పోస్టుల్లో కనిపిస్తున్న కంటెంట్, ఆ కంటెంట్‌లో ప్రధానమైన లైన్ యాడ దొరికిన సంతరా బాబు వీళ్ళంతా చాలా ఎక్కువగా కనిపిస్తుంది లైన్. యాడ దొరికిన సంతరా బాబు వీళ్ళంతా అని. దేనిని ప్రస్తావించుకుంటూ ఒకాయనేమో చంద్రబాబు నాయుడు గారు శివయ్య రూపంలో వచ్చి అమరావతిని కాపాడారు అని చెప్పి ఒక ఆయన మాట్లాడతారు. మళ్ళీ జర్నలిస్టు ముసుగులో. ఇంకొక ఆయనేమో మళ్ళీ జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి అసలు భారత మహిళలు ప్రపంచ కప్ గెలవడానికి కారణం నారా లోకేష్ గారి స్ఫూర్తి, ప్రతి మహిళ నాకు చెప్పింది అంటారు. ప్రతి మహిళ ఈయనకెందుకు చెప్పిందో, నారా లోకేష్ గారు వాళ్ళకెట్లా స్ఫూర్తి అయ్యారో తెలియదు. ఇంకొక ఆమె కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి దానికేదో 4 వ్యూస్ కోసం అని చెప్పి, ఆ ఛానల్కి 4 వ్యూస్ కోసం అని చెప్పి ఏకంగా సంక్రాంతి పండగ కమ్మోళ్ళ పండగ అంటది ఆమె. అంతకుముందు ఇంకొక సినిమా ఆయన వచ్చేసి వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి అంటారు. మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వెంకటేశ్వర స్వామి మా కులదైవము అని చెప్పి నిన్ననే పోస్టు పెడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్కి చెబుతూ ఉన్నట్లు మా కులదైవం అని. చంద్రబాబు నాయుడు గారు శివయ్య అంటారు, సంక్రాంతి కమ్మకులం అంటారు, వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి అంటారు, వెంకటేశ్వర స్వామి మా కుల దైవం అంటారు. నారా లోకేష్ గారి స్ఫూర్తితో మహిళలు ప్రపంచ కప్ క్రికెట్ గెలిచారంటారు. యాడ దొరికిన సంత, దేనికోసం ఈ పర్ఫార్మెన్సు నాకు అర్థమవ్వదు. వీళ్ళు జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఇవన్నీ అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతూ ఉండొచ్చు. బహుశా మనం చెప్పేదాన్ని అబ్బా అరవీర భయంకరంగా రిసీవ్ చేసుకుంటారనే, జనాలు నవ్వుకుంటారనే, జనాల కనీసం కామన్ సెన్స్ కూడా ఏమీ ఉండదు, మనం ఏం చెబితే అది నమ్ముతారులే అనే. అరే ఏం పెర్ఫార్మెన్స్ ఆమె ఇది. అసలు మనం సినిమాల్లో డార్క్ కామెడీ గురించి చూస్తూ ఉంటాం, మన కళ్ళ ముందే వీళ్ళు పెర్ఫార్మెన్స్ ఇరగదిస్తూ ఉన్నారు. డార్క్ కామెడీ మన కళ్ళ ముందే పెర్ఫార్మెన్స్, ఏం డార్క్ కామెడీ చూడండి. అరణి పాసుగుల అయితే ఇవన్నీ చెప్పేటప్పుడు వీళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది చూశారు బాబోయ్. ఆ కళకు మనం ఫిదా అవ్వాల్సిందే. ఈ ఆర్టిస్టులు ఆ ఆర్ట్ను పర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళ ఎక్స్ప్రెషన్స్, వీళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది చూశారు. ఆ ఆర్ట్కు, ఆ పెర్ఫార్మెన్స్కు మాస్టరు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనండి.